ఏ కాలేజ్ అమ్మా? శ్రీ కృష్ణదేవరాయ అగ్రికల్చర్ కాలేజ్. ఓకే. number 9010 933 573 933 ఈరోజు ఆగస్టు 30, 2018 సంవత్సరం ఆగస్టు 30వ తేదీ అనగా ఖచ్చితంగా 5 సంవత్సరాల ముందు శ్రీమతి పల్లె ఉమ్మ మా ఇంటి వెలుగు, మా విద్యా సంస్థలకు విలువలు తెచ్చిన మహోన్నతమైన మహనీయురాలు, మానవతావాది
మమ్మల్ని వదిలిపెట్టి 5 సంవత్సరాలు అయిపోయినా మేము మరవలేకపోతున్నాము. కారణం ఏమంటే పల్లె ఉమ్మ ఓ వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తాను నేను లెక్చరర్గా ఉన్నప్పుడు నా జీవితంలో ప్రవేశించిన నుంచి ఒక భార్యగా, ఒక తల్లిగా, విద్యా సంస్థ అధిపతిగా, ఒక ఎమ్మెల్యే మంత్రి భార్యగా తన పాత్రను ఎంతో ఉన్నతంగా ఆదర్శవంతంగా పోషించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. తన జీవితంలో అంటే ఏ రోజు కూడా నాకు కానీ, మా అబ్బాయికి కానీ, మా కుటుంబంలో ఉన్న అందరికి కానీ అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఒక మంచి గృహిణిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. తర్వాత కాలంలో ఇన్ని విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించి ఒక మంచి ఉన్నతమైన విద్యావేత్తగా చరిత్రలో అనంతపురం జిల్లాలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. తర్వాత పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక రాజకీయ నాయకురాలు ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికలు కానీ ఒక 3 మండలాలు తానే దత్తత తీసుకొని అవేర్నెస్లో కష్టపడి మేమందరం గెలిచేదానికి తెలుగుదేశం పార్టీకే మర్చిపోయాం. అంటే తాను లేని లోటు ఈ పొద్దు మా విద్యాసంస్థలకు ఉంది, మా నియోజకవర్గ ప్రజలకు ఉంది. అంత ఆదర్శవంతమైన జీవితాన్ని కట్టిన ఆమె మా మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా ఆమె ఆశయాలను కొనసాగిస్తారు. ఆ ఉద్దేశం ఒకటే, పేద ప్రజలను సహాయంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ సహాయం చేయాలని చెప్పి కోరేది. ఆ పల్లె మార్చేస్తారని ఇప్పుడు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, చాలామందికి ఉచిత విద్య అందిస్తున్నాం, చాలామందికి ఇంకా పూలు కానీ తాగునీటి పథకాలు సరఫరా కూడా పరిపేదం చేస్తున్నాం. ఇక మున్ముందు కూడా ఆమె ఆశయాలకు కట్టబడి ఉంటాము. తప్పకుండా ఆమె ఏ లోకాన ఉన్నా భగవంతుడు చల్లగా చూడాలని, ఆమె చల్లని ఆశీస్సులు మా విద్యా సంస్థల ఉపాధ్యాయుల మీద, విద్యార్థుల మీద, మా నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.